వీళ్ళ మొదలు వీడు చేసిన పాపాన్ని ప్రేమ్ బాబు పంపించాలి అని చంద్రిక అనుకుంటూ ప్రేమ్కి తను తీసి వీడు పంపిస్తూ ఉంటుంది. ఇంకా గుణ చాలా ఆవేశంగా కార్ చాలా ఫాస్ట్గా తోడుకుంటూ వస్తూ ఉంటాడు. చంద్రిక ఇంకా చాలా టెన్షన్ పడుతుంది. ఇంక వీడు పంపించేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వచ్చి ఎప్పుడు చంద్రిక పంపించిపోతుందో గుణ చాలా ఆవేశంగా వచ్చి కార్తో ఒక్కసారిగా డాష్ ఇస్తూ ఉంటాడు. ఇంకా చంద్రిక ఒక్కసారిగా పక్కన ఉన్న గోడ గుద్దుకొని ఒకసారి కుప్పకూలి కింద పడిపోతుంది. ఇంకా అలాగే రక్త మరుగుల్లో ఉంటుంది. ఇంకొన వెళ్ళిపోతాడు. ఇంకా చుట్టుపక్కల అందరూ ఇంకా చంద్రిక గురించి దగ్గర వస్తూ ఉంటారు. అరే అరే అయ్యో అని చెప్పి చూస్తూ ఉంటారు. గుణ చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా అలాగే ఒక నిమిషం ఆగి చూస్తూ ఉంటారు. ఈవిడ గతంలో రమాదేవి గారి ఇంట్లో పనవడం అని చెప్పి ఒక అతను చూసి పెద్ద అంటూ ఉంటారు. ఆవిడ చెప్దాం గో ముందు ఆ ఫోన్ తీసుకోండి ఇలా చేద్దామని చెప్పేసి పెద్ద తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటాడు. అయ్యో లాకేస్ ఉంది అని చెప్పి ముందు ఆవిడ హాస్పిటల్ తీసుకొని పదండి అని చెప్పి పెద్ద అక్కడ చుట్టుపక్కల వచ్చిన జనాలు చంద్రికని హాస్పిటల్ తీసుకెళ్తుంటారు. గుణ దూరం చూస్తుంటారు. అయ్యో ఏంటి దాన్ని హాస్పిటల్కి బతికిస్తారా ఏంటి అని చెప్పి కూడా టెన్షన్ పడి దూరం చూస్తూ ఉంటాడు. ఇంకా ఏం తెలియదు కారుకి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అనుకున్న చంద్రగానే హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఇంకా ట్రీట్మెంట్ డాక్టర్లు చేస్తూ ఉంటారు. ఇంకా పెద్ద ఆయన అక్కడ చాలా టెన్షన్ పడుతున్నారు. ఇంకా రామాదేవికి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్, హర్ష, రామాదేవి, రోజా అందరూ తెలిసి హాస్పిటల్ కకరంగా వస్తూ ఉంటారు. చాలా టెన్షన్ పడుతుంటారు. హాస్పిటల్ వస్తూ రమాదేవి ఆలోచిస్తుంటుంది. ఈ హర్ష ఈ చంద్రకి 50% షేర్ అని రాశాడు ఏంటి అది చేస్తే దానికి ఎవరు లేదని చెప్పి ఆ ట్రస్ట్ పోయినా పోతుంది కదా. ఈ మనిషి అసలు ఈ బాధలో అనవసరానికి రాసేస్తాడు. అసలు అప్పుడు మీరు అనేపోతారని చెప్పి రమాదేవి ఆలోచించుకుని మెల్లింగా హాస్పిటల్కి వస్తుంది. అది చావకూడదు బతకాలి అని చెప్పి రమాదేవి అనుకుంటూ వస్తూ ఉంటుంది. ప్రేమ్ బాధపడితే నేను చూడలేనని చెప్పి చంద్రిక అన్నం తగ్గి తీసుకోవడం, అలాగే తను సక్సెస్ కోసం తన మెంటో తాళి తీసి చంద్రిక ఇవ్వడం ప్రేమ్ గుర్తించుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తుంటాడు. నా కోసం నీకేం కాకూడదు, నాకు ఇంకెవరున్నారు, నీ ప్రేమ నాకు కావాలి చందు అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. ఇక జరుగుతుంది అనుకుంటూ వస్తాను. నేను చూడలేకపోతున్నాను. శ్యామంతి కూడా ఏడుస్తుంటుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలు, నాకేం అక్కర్లేదు అని చెప్పి ఇంత మంచి ఆశ్రయం లేదు రావు అని చెప్పి చంద్రిక ఆ రోజు హర్షతో మాట్లాడమాట తెచ్చానండి అని చెప్పి ఆ రోజు చంద్రిక హర్ష చూడడం అంతా గుర్తొచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఐసీయూలో చంద్రిక పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం హర్ష తట్టుకోలేకపోతుంటాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను చంద్రిక, నేను ఉండలేను అని చెప్పి హర్ష బాధపడడం అంతా చూసి దానికి ఫీల్ అయిపోతున్నాడుగా అని చెప్పి రమాదేవి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది హర్ష? ఏమో సార్, ఎవరో కార్తో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయారు సార్, నేను మీకు ఫోన్ చేస్తాను, అది వాడు ఫోన్ తీసుకోండి అని చెప్పి పెద్దని ఇస్తూ ఉంటాడు. ఇంకా హర్ష ఫోన్ తీసుకుంటూ ఉంటాడు. అక్కడేమో సిస్టర్ ఇక్కడ నుండి పేషెంట్ జాగ్రత్త చూసుకొని చెప్పి డాక్టర్ బిల్డింగ్ బయటకు వస్తుంటారు. ఎలాగుంది అని హర్ష అని కానీ ప్రాణపై ఏం లేదు అని చెప్పి ప్రేమ్ అడుగుతుంటారు. ఏమవుతే ప్రేమ్ బాబు కంగారు పడుకొని చామంతి తినడం లేదు, హెవీగానే ఇంజ్యూర్ అయింది అని డాక్టర్ అనగానే చామంతి షాక్ అవుతుంది. ప్రేమ్ కూడా చాలా బాధపడుతుంటాడు. ఇప్పుడు ఏం చెప్పలేము అని చెప్పి డాక్టర్ అన్న మాటలకి హర్ష చామంతి ప్రేమ్ కంగారు పోతుంటారు. లేదు లేదు అలా అవ్వకూడదు అని చెప్పి అసలు ఆ మాట నోటి నుండి రాకూడదు అని చెప్పి రమాదేవి మాట ఒకసారిగా రోజా, అరుణ్, ప్రేమ్, చామంతి, హర్ష షాక్ అవుతూ ఉంటారు. మీరు ఎలాగైనా తను కాపాడు అంతే అని చెప్పి రమాదేవి ఏడుస్తూ కావాలంటే స్పెషల్ పిలవండి, ఎంత డబ్బైనా పర్లేదు అని చెప్పి రమాదేవి మాటలకి అవును మా చందు బతకాలి అని చెప్పి ప్రేమ్ చేతులు జోడించి అడుగుతూ ఉంటాడు. మా ప్రయత్నం ఏం చేస్తాను చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. మీ ప్రయత్నం సఫలం కావాలి డాక్టర్, ఫలితం తను బ్రతికే కంపడని చెప్పి రమాదేవి అంటాడు. సరే అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రోజాకి ఏం అర్థంగా షాక్లు చూస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ చంద్ర ట్రీట్మెంట్ చేస్తుంటారు. నాకేమైనా తట్టుకోలేవు, నీకేమైనా బతలేని చందు, నువ్వు బతకాలి బతకాలి అని చెప్పి హర్ష అనుకుంటూ అక్కడ ఉండి చూస్తూ ఉంటాడు. నేను అమలా చూసిన, నువ్వు కళ్ళు తెరవాలి, నేను చూడాలి అని చెప్పి ఇంకా ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అసలు ఆవిడ కళ్ళాటపం లేదు, ఆవిడకు ఆవిషిపోయమ్మా అని చెప్పి దుర్గమ్మ దేవుడి మీద వేస్తూ చామంతి అనుకుంటుంది. ఇదేంటి ఈ డాక్టర్ గ్యారెంటీ అవ్వట్లేదు, ఏం చేయాలి అని చెప్పి రమాదేవి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకొకసారిగా ఫోన్ తీసుకొని చేస్తుంటుంది. శర్మ గారిని గుళ్ళోంచి అంటూ ఉంటారు. మా చంద్రిక హాస్పిటల్లో చావత్తులతో పోరాడుతుంది, మీరు వెంటనే చంద్రిక పేరు మీద మృత్యుంజయ హోమం స్టార్ట్ చేయండి అని చెప్పి రమాదేవి అనమాట. ఒకసారిగా చామంతి, రోజా, నిషా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అసలు రమాదేవి మాటలు ఏం అర్థం కాదు. సరే స్టార్ట్ చేసిన శర్మ గారు అంటూ ఉంటారు. చెయ్యండి అని చెప్పి రమాదేవి ఏంటంటే మీరేంటి దాన్ని తట్టుకోలేకపోతున్నారు, అసలు ఏమైంది, అసలు ఒక పని మనిషి కోసం మృత్యుంజయ హోమం చేస్తున్నారేంటి అని రోజు అడుగుతుంది. అవునమ్మా ఇంత కంగారు పడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు అని ఆవిడ అంటూ ఉంటారు. ఏంటండి ఒక ఆఫ్టర్ సర్వెంట్ కోసం మీరు ఇంత కంగారు పడుతున్నారు అని చెప్పి నిషా గారు అడుగుతూ ఉంటుంది. ఆపుతారా అని హర్ష అంటూ ఉంటాడు. ఒకసారి సైలెంట్ అయిపోతుంటారు. నేను చెప్తాను ఊరుకో అని చెప్పి రామజంగా ఏం చెప్తారు అత్తయ్య అని చెప్పి రోజా అనగానే ఇంకా మనిషి అన్నాక
అయినా ఏంటి చంద్రక చూడరాదు అనుకుంటాను, మంచి అని చెప్పి అనుకుంటాము, తప్పేంటి? ఇప్పుడు సందర్భంలో ఒక మంచి బతకాలన్నా మానవతంతో ఏమైనా చేయని చెప్పి చెప్తాను అని చెప్పి రమాదేవి అన్న మాటలకి అసలు చామంతికి ఏం అర్థం కాదు, అలా చూస్తుంది. అంటే నిజంగా నేను ఇంకేం మాట్లాడుతా అంటున్నానా అని రమాదేవి ఆపుతాడు. ఆర్డర్ చేయడానికి ఇదేం టైం కాదు, చూసే జనం అంతా మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు, కామ్గా ఉండండి అని చెప్పి రమాదేవి ఆనందం సాయం చేస్తుంది. ఇంకా అరుణ్ కూడా చాలా కోపం వస్తుంది. హర్ష లేకపోతే చంద్రకాయ వేరే హాస్పిటల్ మారుద్దామా అని రమాదేవి ఈ సిటీలో బెస్ట్ హాస్పిటల్ అనే కండిషన్లో వేరే కరెక్ట్ కాదు మార్చడం ఆశ, నువ్వు చెప్పిన కరెక్టే చంద్రగా బతకాలి అని చెప్పి రమాదేవి చాలా తప్పని పడుతుంది. ఆశ కూడా ఇంకా అలా చూస్తుంది. ఇదేంటి అత్తంటే పడదు, ఈ సమయం మానవత వచ్చిందేంటి, అసలు ఏంటి ఆయన పడిన అత్తని బతకని చెప్పి కోరుకుంటుంది. అదే ముత్యం చేయి హోమం కూడా చేపిస్తుంది కదా, అతను బతికించు దుర్గమ్మ అని చెప్పి దేవుడి మీద చామంతి అదే మన భారం వేస్తాం అనుకున్న విధంగా అక్కడ శర్మ గారు పూజ చేస్తూ ఉంటారు. గుణ చాలా టెన్షన్ పడతాడు. అప్పుడు నిషా కాల్ చేస్తుంటాడు. నిషా చూసి ఇదేంటి గుణ నాకు కాల్ చేసి చెప్పి టెన్షన్ పడుతూ ఇంకా చూస్తూ ఉంటుంది, ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంకా పక్కన ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. చెప్పు అనగానే నిషా ఎక్కడ అని చెప్పి గుణ అడుగుతుంటాడు. హాస్పిటల్ దగ్గర ఉన్నాను, చంద్రిక యాక్సిడెంట్ అయింది నిశాగానే, నేను బయట అని చెప్పుకోగానే ఏంటి నువ్వు బయట ఉన్నావు ఎందుకో నిశాగానే, ఇదిగో చెప్తాను మట్టికి రా అని చెప్పి గుణంగా సరే వస్తాను చెప్పి నిషా బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా గుణం కలుస్తుంది. ఏంటి ఏమైంది అని చెప్పి నిషా అడుగుతూ ఉంటుంది. ఇంకా గుణం ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి మళ్ళీ నా కొమ్మ ముంచమని ఏం చేశాను చెప్పి నిషా కంగారు అడుగుతుంది. అబ్బా చంద్రిక యాక్సిడెంట్ చేసింది నేనే నిషా అని చెప్పి గుణం మాటకి నిషా షాక్ అవుతుంది. ఏంటి దాన్ని చంపాలనుకున్నావరా అని చెప్పి నిషాగానే, అంటే అని చెప్పి ఆ రోజు ప్రేమ్ బండిలో బాంబ్ కెమికల్ కలిపేలాగా ప్రిపేర్ చేసింది కదా, అప్పుడు ఆ చంద్రిక వీటిని రికార్డ్ చేసింది, అందుకే తప్పని బస్సులో యాక్సిడెంట్ చేసి వచ్చింది అని చెప్పి కూడా మొత్తం చెప్తూ ఉంటాడు. ఇంకా నిషా కంగారు పడుతుంది. నీకు ఏంటి నిషా మాట్లాడతా వీటి వెనక ముందు చూసుకో, అప్పుడు చామంతిని లేపేస్తాను చెప్పేసి ప్రేమ్కి ప్రాణం తీసుకొచ్చావు, ఇంకా నేనేమన్నా అంటా అని చెప్పి నిషాను కానీ నేనేం కడగనంటే ఉంటుందని చెప్పేసి అని గుణంగానే, అరే ఏంటి నువ్వు కూడా నాతో పాటు జైలు పంపించేలా ఊరుకోవు ఏంటి నిషాగానే, అబ్బా నిషా అసలు నేనేం కావాలని చెప్పానంటే నువ్వు టెస్ట్ పడిపోయాడు ఎందుకు టెస్ట్ పడిపోతాను, నీ పేరేం చెప్పలేదు కదా, అసలు లోపల ఏ పరిస్థితి ఎలా ఉందో ముందు చెప్పు అని చెప్పుకున్నాక డాక్టర్ కష్టం చెప్తున్నాను చెప్పేసి కానీ సరే బతుకుతుంది అని చెప్పేసి ఆయన ఫోన్ ఎక్కడ ఉంది అని చెప్పుకున్నాం కానీ మంకుల్ దగ్గర ఉంది అని నిషాను కానీ ఆ ఫోన్ తీసుకున్న క్రెడిట్ కార్డ్ చేసింది డెలిట్ చేసాను అనుకున్నాం కానీ ఎలా తీసుకోని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఎలా తీసుకో ప్లీజ్ నీకోసం చేసిన కదా అనుకున్నాం కానీ ఏం చేసావురా, చెప్పింది ఏం చేసావు, నన్ను ప్రెగ్నెంట్ చేసావు, ఇగో 3 చెవులు నీళ్ళు తాగించేలా చేసావు కానీ నిజంగానే అయిపోయిన దాని గురించి అనుకోవడానికి ఏముంది, నాకు ఒక హెల్ప్ చెయ్యి చాలు గుణంగా సరే ట్రై చేస్తాయి అడుగు నిషాంగా హెల్ప్ చెయ్యి, నాకు ఫోన్ చేసి చెప్పు ఇక్కడే ఉంటాను గుణంగానే సరే అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. శర్మ చేసే పూజ అంతా ఇంకా లైవ్లో రమాదేవి చూస్తూ ఉంటుంది. ఏం కాదు చంద్రకు నయమైపోతుంది అని చెప్పి ఇంకా అందరూ రమాదేవి మాట్లాడుతుంది. ఇంకా చామంతి హర్ష ఉన్నాడు అందరూ చూస్తూ ఉంటారు. కానీ రోజాకి అలాగే అరుణ్కి చాలా కోపం వస్తుంటుంది. డాక్టర్ రాగానే ఏమి హర్ష అడుగుతుంటారు, అంటే బ్లడ్ చాలా లాస్ అని చెప్పాను కదా, అక్కడికి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి అని డాక్టర్ గారు నాది ఇస్తానని చెప్పి, అరే నువ్వు మొన్న రికవర్ అయ్యని చెప్పి రమాదేవి ఆపుతాడు, నువ్వు ఇచ్చే అంత రక్తం లేదు అని చెప్పి రమాదేవి నాకేమైనా పర్లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. చంద్ర బతికించుకోవచ్చు నాకు ముఖ్యం అని చెప్పి ప్రేమ కానీ నేను కూడా అదే కదా తాపత్ర పడుతున్నాను, ఇంకో అది కూడా అదే కదా పరిస్తాడులే అని చెప్పి రమాదేవి అనగానే ఏమా ఏమైంది నీకు పరమర్శ నన్ను బెడ్ ఇమ్మంటున్నావు అని చెప్పి అరుణ్ కానీ అమ్మ నేను ఇస్తాను ప్రేమ అంటూ ఉంటాడు. అరుణ్ అలా మారకూడదు, చిన్నప్పుడు మన ఇంట్లో పరమర్శ ఎంతో నమ్మకంగా ఉందరా అని ఇంకా రమాదేవి మాటకి రోజాకి అర్థంగా ఆయమని చూస్తూ ఉంటారు. పరమర్శ చూడదు మంటి మనిషి అనుకొని చూడు కాపాడాలరా అని చెప్పి, అది మాకు అవసరం అయితే తను బెడ్ ఇచ్చేస్తుంది అంత మంచి మనిషిరా అని చెప్పి డాక్టర్ మరణిస్తాడు అని చెప్పి ఎంత కౌంట్ తీసుకోండి కిందగా బతికించండి అని చెప్పి రమాదేవి మాటలు అత్తయ్య అదేంటి ఇష్టం లేదు అని బలవంతంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రోజా నువ్వు మాడదు రోజా అరుణ్ నువ్వు వెళ్ళరా అని చెప్పి రమాదేవి ఆర్డర్ వేస్తుంది, నీ తల్లిని చెప్తాను వెళ్ళు అని చెప్పి రమాదేవి అనగానే ఇంకా అరుణ్ ఇంకా వాళ్ళ అమ్మ మాట కాదని లేక ఇంకా వెళ్తూ ఉంటాడు రండి అని చెప్పి ఇంకా డాక్టర్ లోపల తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా అరుణ్ బ్లడ్ సిద్ధమవుతుంటారు. అదేంటి ఈవిడికి ఉన్నట్టుండే దాని మీద అంత ప్రేమ వచ్చింది ఏంటి, అది పోతే ఈవిడికి ఎందుకంట అసలు తెప్పిస్తుంది రమాదేవి అని చెప్పి ఇంకా రోజు అనుకుంటుంది. దాని చావంతి గారి సిచ్యువేషన్ అర్థం కాదు అయ్యమని చూస్తుంటుంది. నేను ఒకటి చేస్తున్నానంటే ఒక లెక్క ఉంటుంది పిచ్చి మహలారా, ఆశ 50,000 రాశాడు అనుకో దాన్ని బతికించింది అది చూడు ఆర్డర్ చెప్పేసి ఏమన్నా బ్లాక్ మనీ చేసి ఆ 50% కూడా మళ్ళీ మాకు వచ్చేదాకా ఇదంతా అని చెప్పి రమాదేవి అనకూడదు. ఇంకా అరుణ్ కృష్ణ అయిపోయినా సరే ఇంకా బ్లడ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా అరుణ్ చాలా కోపంగా బ్లడ్ ఇచ్చి బయటకు వస్తూ ఉంటాడు. వీళ్ళు నన్ను చూసిన చాలా కోపం వస్తుంటుందిగా
అని నా ఆశ ఏదో ఒక టెస్ట్ పెట్టకుండా ఉండట్లేదు, లేకపోతే దీనికోసం నేను హాస్పిటల్ రావడం ఏంటి, అద్దెకి మా భగత్ చెప్పి ఫోన్ చెప్పినట్టు అంతా నా కారం వచ్చి అని చెప్పి రామది అఫిడ్ అవుతూ ఉంటుంది. కానీ నిషాని అడగని సరే హర్ష చేతిలో ఫోన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అసలు ఫోన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది, కానీ హర్ష మాత్రం ఏమి రెస్పాన్స్ అవ్వడు. అక్కడ చంద్ర కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా డాక్టర్ అదే పనులు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ డేంజర్, సమయానికి బ్లడ్ చదవడం సరిపోయింది అని చెప్పి డాక్టర్ అమ్మాయి ఇది బతికిందనమాట, నా టెన్షన్ తగ్గిందని రామది అనుకుంటుంది. ఎక్కువ ఫస్ట్ ఏంటో అని చెప్పి నిషా కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ సో మచ్ అని చెప్పి చూడకొచ్చారు అని చెప్పి ప్రేమంగా గంట వస్తున్నప్పుడు చూడాల్సి అని చెప్పి డాక్టర్ అంటాడు. సరే అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. చంద్రిక బతికిపోయింది అనే గుణ షాక్ అవుతుంది. ఎలాగా అని చెప్పి గుణంగానే ఇంకా గంట టైం ఉంది, ఈ లోపు నేను డిలీట్ చేస్తానని చెప్పి నిషా అంటూ సరే ఆయన ఏదో చేసి తప్పించుకోవచ్చు అని చెప్పేసి నిషాంగా నువ్వు చెప్పింది చేసి అని చెప్పి గుణ అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా నిషా లోపలికి వెళ్తుంది. గుణ పదే పదే అప్సెట్ అవుతూ ఉంటారు. ఇంకా అందరూ ఎప్పుడు చంద్రిక చూస్తుందా వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. చంద్రిక ఫోన్ చేసి రింగ్ అవుతుంది. అప్పుడు అంకుల్ ఫోన్ తీసుకున్నప్పుడు నేను డిలీట్ చేస్తే అయిపోతాను నిషా ప్లాన్ వేస్తుంది. ఫోన్ రింగ్ అవ్వట్లేదని చెప్పి టెన్షన్ పడుతుంది. ఇదేంటి ఆ ఫోన్ సైడ్లో పెట్టుకుందని చెప్పి నిషా అనుకుంటూ చూస్తూ చంద్రిక కళ్ళు తిరగాను అమ్మయ్య ఇది బతికింది కదా అని చెప్పి అనుకుంటూ ఇంకా అలా చూస్తూ ఇంకో చంద్రిక నీకోసం మృత్యుంజయ హోమం చేపించాను, ఇగో నీ భర్తకి సమయానికి అరుణ బ్లడ్ ఇప్పించలో నేనే చేశాను అని చెప్పి రమాదేవి ఉంటుంది. ఇలా చంద్రిక సైకిల్ చేస్తుంది. ఇలా పోలీసులు కూడా వస్తూ ఉంటారు. మేడం కోలుకున్నారని చెప్పి ఎస్ఐ నేను కోలుకుని చెప్పి హర్ష అంటూ ఉంటారు. కంపెనీ ఇచ్చారు కదా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఎస్ఐ వస్తూ మేడం మీకు ఏమైనా అనుమానం ఉందా అని చెప్పి ఎస్ఐ అవును అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా హర్ష చామంతి ప్రేమ ఇంకా అదే పని చూస్తుంటారు. ఇలా చామంతి ఇంకా మెయిన్గా ఆక్సిజన్ మాస్క్ తీస్తూ ఉంటుంది. ఇంకా చంద్రిక అలా చూస్తాడు. నిషా భయపడుతుంది, నాకు యాక్సిడెంట్ చేసింది గునా సార్ అని చెప్పి అనగా ఒక్కసారిగా హర్ష నిషా రోజా అందరు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంకా ప్రేమకి చామంతి చాలా కోపం వస్తూ ఉంటుంది. చందు ఆ గుణగా నేను చంపాలని చూసింది అని చెప్పి ప్రేమగా అవును ప్రేమ్ బాబు అని చెప్పేసి చంద్రిక అంటుంది. ఇంకా నిషా భయపడిపోతూ ఉంటుంది. నువ్వు నా ఫోన్ ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి చంద్రిక అడుగుతుంది. నా దగ్గర ఉంది అని చెప్పి హర్ష అంటూ ఇది కొంచెం చూపిస్తుంటారు. ఆ చేసిన పాపాని నేను ఫోన్ రికార్డ్ చేసిన బాబు గారు అని చెప్పి చంద్రిక అంటాడు. ఇంకా హర్ష కంగారు పడుతూ ఉంటాడు. అందుకే నేను చంపాలని చూశాడు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. అందులో వీడియో ఉంది అది చూడండి మీకు అర్థమవుతుంది అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఇంకా హర్ష ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంటారు. ఆ రోజు ప్రేమ్ బైక్లో బాబు కలిపి చంపాలని చెప్పి అనుకున్నాను అని చెప్పి అది నా చేతికి ఇలా అయి పడింది, వాడు బాగానే ఉన్నాడు, నేను మాత్రం నా చేయికి రికార్డ్ అని చెప్పి గుణ అన్న మాటలను రికార్డ్ చేసింది అంతా. ఇంకా హర్ష అలా ఉన్నాను అందరూ వింటూ ఉంటారు. ఇంకా గుణ మీద ప్రేమ్ చామంతికి అలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా నిశాంక ఏం మాడిపోతుంది వాడిని వదలకూడదు అని చెప్పేసి ప్రేమ్ అనగానే వాడు శిక్ష పడాలని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇలా నర్రం ప్రాక్షేషుడికి రోడ్డు మీద తిరగకూడదు సార్ అని చెప్పేసి ఇంకా చామంతి అనగానే వాడు హాస్పిటల్ బయట ఉన్నాడు నేను వాడిని వదలను అని చెప్పి కాన్షియర్ మూవ్ అని చెప్పి ఎస్ఐ వెళ్ళిపోతూ ఉంటారు. సరే అని చెప్పి వస్తుంది చెప్పి చామంతి వస్తుంది. ఇంకా గుణ టెన్షన్ పడి నిషా కాల్ చేస్తున్నారు. ఏ నీ పని అయిపోయేలాగా ఉంది గుణ, మొత్తం అంతా చదివి చెప్పిస్తుంది, పోస్టులు పట్టుకుని వస్తున్నారు, తొందర పారిపోయిన నిషా అనగానే ఇంకా గుణ పారిపడి సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా కార్ ఎక్కి వెళ్ళిపోతుంటే ఇంకా పోలీసులు పట్టుకుంటూ ఉంటారు. నాకేం తెలీదు అని చెప్పేసి గుణంగానే ఏ నువ్వు చేసిందంతా చూసావు రా అసలు వీడికి బెయిల్ కూడా రాకూడదు అని చెప్పి జైలు చెప్పకూడదు తినాలి అని చెప్పి ప్రేమంగా వెళ్ళటం మీ నా పక్కన చేసి వచ్చేదా శిక్ష అనిపించుకో, నీ ప్యాంట్ లెక్కలేదు కదా ఈరోజు నీ పాపం పండింది అనిపించు తీసుకెళ్ళండి అని చెప్పి ఇంకా చామంతి అరుస్తుంది. రారా అని చెప్పి పోలీసులు లాక్కొని గుణం తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా రమాదేవి వచ్చి ఎంత పని చేసే హర్ష అని రమాదేవి అనగానే మీరేటో నమ్ముతారుగా అని చెప్పి హర్షగా అదేంటి అలా మాట్లాడతావు చందుకోసం ఏం చేశాను రమాదేవి ఇలాగే ఉండు ఇంకో ప్రేమ్ డాక్టర్తో మాట్లాడి ఇంకో మన డిశ్చార్జ్ చేస్తాను తీసుకెళ్దాం అని చెప్పి హర్షంగా సరే అని చెప్పి ప్రేమ్ చామంతి వెళ్తూ ఉంటారు. ఇంకా అన్నయ్య నా పేరు అసలు చెప్పలేదుగా బది పని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా చామంతి ప్రేమ్ దగ్గర ఉండి చంద్రకాంత్ చూసుకుంటూ అత్త నువ్వే పని చేయకూడదు అని చెప్పి చామంతి అంటుంది. అదే నాకేమని చెప్పి చంద్రకాంత్ ఏమవలేదు ఏంటి మళ్ళీ పని చేసి మూల కూర్చుంటావేంటి నువ్వు అసలు ఏ పని చేయకూడదు నేను చెప్తున్నా అని చెప్పేసి ప్రేమంగా సరే అని చెప్పి చంద్రిక అంటుంది. సరే గుడ్ అని చెప్పి ప్రేమ చామంతి పక్కన పడుతుంటారు. చంద్రిక బతికింది, నాకు టెన్షన్ పోయింది, నెమ్మదిగా హర్ష చంద్ర ప్రేమ రాసిన ఆస్తి రాసాడు లేదో కనుక్కోవాలి అని రమాదేవి ప్లాన్ వేస్తూ ఉంటుంది, ఆలోచిస్తుంది. అక్కడేమో రోజా కూడా ఇంకా కొట్టేసి రాజమన్నారని ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి స్టెడ్యూల్ వెళ్తే అని ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ అలాగే వద్దొద్దు మళ్ళీ రిస్క్ అవుతుంది, మళ్ళీ రాజమోహన్ మళ్ళీ దొంగతనం చేసి నేను తెచ్చని చెప్పి అనుకుంటారు, ఇంకేం చేయాలి అని చెప్పి 100 కోట్లు ఉపయోగించుకోవడానికి రాజమోహన్తో ఏం చేయాలి అని చెప్పి రోజు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అదే టెరస్ మీద తిరుగుతుంది. ఎస్
100 కోట్లు ఇన్సెంట్ చేయిస్తా, నాకు పోయింది చెప్తా. అప్పుడు ఓపెన్ చేయడానికి 100 కోట్లు వస్తాయి కదా, నాకు మన పటాభిషేకం అయిపోతుంది, రాజ్ మన నా దగ్గర ఉంటుంది. ఎస్, ఇదే నాకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి రోజా ప్లాన్ వేసి ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీ అని ఫోన్ చేసి మొత్తం అంతా చెప్తుంది. సరే మేము వస్తామని చెప్పి అంటూ ఉంటారు. అనుకున్న విధంగా వాళ్ళు వస్తూ ఉంటారు. రోజా గారిని పిలుస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా హర్ష రామది వస్తూ ఉంటారు. ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చాను అని అలా అనగానే ఎవరు పిలిచిన హర్ష అడుగుతుంటారు. అప్పుడే ఇంకా రోజా నేనే పిలిచాను మావయ్య గారు అని చెప్పేసి రోజా అంటూ కిందకు వస్తూ ఉంటుంది. చామంతి అలాగంటే అడుగు చూస్తూ ఉంటుంది. ఇంకా రోజా వచ్చి రాగానే ఏంటి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నావా మళ్ళీ అని చెప్పి హర్ష అడుగుతాను. అవును అని చెప్పి రాజ్ మనోహరానికి 100 కోట్లు ఇన్సెంట్ చేసిన అని చెప్పి రోజాని మాట్లాడి చామంతి జోగ్గా తీసుకుంటుంటది. ఇంకా అరుణ్ సంతోషపడుతూ ఉంటాడు. రాజ్ మన ఇన్సూరెన్స్ ఇదే దొంగనడకం ఆడుతుంది అని చెప్పి చామంతి అనుకుంటూ చూస్తుంటది. అసలు మనోహరానికి ఇన్సూరెన్స్ చేస్తారా, ఏం డూప్లికేట్ చేస్తారని దీని పిచ్చా ఏంటి అని చెప్పి చామంతి అనుకుంటూ నవ్వుతూ చూస్తుంది. అసలు పిచ్చి ఆడిపోతుందో అసలు తెలుస్తుందిలే అని చెప్పి రోజు తర్వాత నవ్వుకుంటూ ఉంటుంది. అది కాదు రోజా, రాజ్ మనోహర్ నీకు లేదన్నావు కదా అని రామతి అడుగుతూ ఉంటుంది. అని మొన్న కూడా మా రూమ్లో వెతికావు కదమ్మా అని చెప్పి హర్ష గుచ్చేస్తుంటాడు. అదేంటి మీ దగ్గర ఉందని చెప్పి మీ అత్తయ్య కూడా వాదించావు కానీ హర్ష గుచ్చేస్తూ ఉంటాడు. మరి ఎక్కడిది అని అనగానే చెప్తాను, నాకు కూడా అప్పుడు లేదు. ఈ శివరాత్రి రోజు గుళ్ళ శివుడికి రాజమనం ఇంకా అప్పటి నుండి అత్తయ్య నా దగ్గర ఉంది, నా దగ్గర అత్తయ్య ఉందని చెప్పి కనిపి స్టార్ట్ అయింది కదా, అత్తయ్య లేదని చెప్పి చెప్పారు కదా, ఎందుకు ఆ శివాలయం వెళ్ళాలని చెప్పి అనిపించింది. మసలు శివాలయం వెళ్ళాను. ఒళ్ళంతా విభూతి పూసుకుని ఒక అగారు సడన్ గా వచ్చి ఇదిగో రాజవంశానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి అని చెప్పేసి ఆయన నాకు ఇచ్చి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళ మాటలకి ఇంకా చామంతి ఇంకా జోగ్గా చూస్తుంది. అందుకే ఈ మణిహారాన్ని సేఫ్గా ఉండడానికి ఇన్సూరెన్స్ చేయడం వీళ్ళు పిలిపించాను అని చెప్పి హర్షకి చెప్తూ ఉంటుంది. రోజున అబ్బో కట్టుకట్లు బాగానే వెళ్తున్నావు కదా, కాకపోతే వీరుకుంటూ చూసుకో అని చెప్పి చామంతి అనుకుంటుంది. చామంతిని అదే పని రోజు గమనిస్తూ ఉంటుంది. ఇంకా నవ్వుకుంటుంది. మేడం 100 కోట్లు ఇన్సూరెన్స్ మామూలు కాదు, ముందు ఆ మణిహారాన్ని మేము టెస్ట్ చేయాలని చెప్పి ఇన్సూరెన్స్ వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు. సరే చేయండి అని చెప్పి రోజా ఇస్తుంది. వాళ్ళు తీసుకొని చెక్ చేస్తుంటారు. ఇది నిజమైందే అని చెప్పేసి వాళ్ళు అనగానే చామంతి షాక్ అవుతుంది. ఇంకా రోజా నవ్వుకుంటూ ఉంటారు. నేను ప్రిన్సెస్ మోసాలు చేయను, అబద్ధాలు చెప్పను అని చెప్పి రోజా అంటది. అదేంటి మణిహారం నా బ్యాగ్లో కదా లోపల ఉండాలి కదా, ఇదేంటి అడిగాలి వచ్చింది అని చెప్పి చామంతి కంగారు పడిపోతూ